హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పీకాక్ టాకీస్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ ఉంచి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వస్తే, దండోరం మూవీ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. దండోరం మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు శివాజీ, నందు, మౌనిక రెడ్డి, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి వంటి వారు యాక్ట్ చేశారు. మ్యూజిక్ మార్కే రాబిన్, దర్శకత్వం మురళీకాంత్, నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్టైన్మెంట్స్. ఈ డిసెంబర్ 25న విడుదలైంది. ఇంకా కథ విషయానికి వస్తే, కుల వివక్ష బాగా ఉన్న ఓ పల్లెటూరు తుళ్ళూరు, తెలంగాణకు చెందిన ఊర్లో అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తి శివాజీ కూడా కుల వివక్షకు గురవుతాడు. కన్న కొడుకు విష్ణువుతోనూ ఆయనకు మాటలుండవు. చివరకు ఆయన మరణించినా కూడా తన కుల సంఘం శ్మశాన వాటికి అంతిమ సంస్కారాలు చేయడానికి వీల్లేదని ఆ ఊరి పెద్ద మనుషులు తీర్మానిస్తారు. అసలు అగ్రకులానికి చెందిన శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు? ఆయనకి శ్రీలతకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఊరిలో తక్కువ కులానికి చెందిన రవి హత్యకు గురైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి? శివాజీకి అంతిమ సంస్కారాలు చేసే విషయంలో తలెత్తిన సంఘర్షణపై ఆయన కుటుంబ సభ్యులు, ఊరి సర్పంచ్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ మనం సినిమాని పూర్తిగా చూసి తెలుసుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, స్టార్టింగ్ శివాజీ గారు, కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్, నాన్న, కొడుకు, కూతురు, క్యాస్ట్ బేస్డ్ ఎపిసోడ్స్, శివాజీ గారు ర్యాంప్ యాక్టింగ్, తర్వాత స్లో ఫీల్, ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్, చాలా పాపం ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్, అసలు ఏం జరిగింది, రియలైజేషన్ అండ్ ద క్లైమాక్స్ డిజైన్ వెరీ వెల్. ఓవరాల్గా శివాజీ గారి యాక్టింగ్ ప్యాక్ ఆట ఆడేశాడు. నందు యాక్టెడ్ వెల్, నవదీప్ కూడా అంతే. రాధ్య కొంచెం పార్టీ అయినా హార్డ్ హీటింగ్గా ఉంటుంది. అదర్ క్యారెక్టర్స్కి మంచి స్కోప్ ఉంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ ఓకే, స్టోరీ కూడా ఓకే. ఎగ్జిక్యూషన్ కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది. డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా తీశాడు. ప్రొడ్యూసర్ పెన్ని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇలాంటి స్టోరీని ఇంత హార్డ్ హీటింగ్గా ప్రజెంట్ చేయడం మీద. క్యాస్ట్ బేస్డ్ రూరల్ డ్రామా, హార్డ్ హీటింగ్ క్లైమాక్స్. చూడాలనుకున్న వాళ్ళు థియేటర్లో చూడండి, లేదంటే ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేయండి, మీ చాయిస్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.